రేపటి నుంచి థియేటర్లు మొత్తం ఖాళీ. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తే ఖచ్చితంగా మీ జోబి ఖాళీ. అందులో ఎటువంటి సందేహం లేదప్పా. సో మొత్తానికి ఈ సినిమా కూలీ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2 కంటే బిభస్తమైన క్రేజ్తో వచ్చింది. ఆ బుకింగ్స్ ర్యాంపేజ్ చూస్తున్నారు కదా నిన్నటి నుంచి, మామూలుగా లేవు. సో అలాంటి సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది, అందులోనూ లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. సో కూలీ ఎలా ఉంది భయ్య, ఒక్క ముక్కలో యావరేజ్ భయ్య, అంతే. ఇక ఒక్క ముక్కలో చెప్పేసా. ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి అండ్ ఓవరాల్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సిందే. ఇక మాట్లాడితే ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలి భయ్య. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఈజ్ డీసెంట్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ యావరేజ్. సో ఓవరాల్గా ఇదనమాట. నాకు తెలిసినంత వరకు సినిమా యావరేజ్ భయ్య చూసినంతసేపు. సో మోస్ట్ హైప్డ్గా వెళ్ళా సినిమా థియేటర్కి, బట్ లో హైప్గా తిరిగి వచ్చా. చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేయింది నన్నైతే సినిమా. ఎక్కడ కూడా ఒక హైప్ మూమెంట్ లేదు భయ్య సినిమాలో. ఎందుకు చూసారా అనిపించింది. అసలు లోకేష్ కనకరాజ్ సినిమా వస్తుందంటే ఎందుకంత పీకేసుకుంటారో జనాలు నాకు అర్థం కాదు. ఎందుకో నిజంగా నాకైతే అండర్ రేటెడ్ డైరెక్టరా, సారీ ఓవర్ రేటెడ్ డైరెక్టర్ అనిపించింది భయ్య లోకేష్ కనకరాజ్. నాకు ఖైదీ సినిమా తప్ప ఏ సినిమా కూడా పెద్దగా ఎక్కలేదు నిజంగా ఫ్రాంక్గా. ఖైదీ సినిమా ది బెస్ట్ సినిమా టిల్ డేట్ నాకు తెలిసినంత వరకు లోకేష్ కనకరాజ్ సినిమాగ్రఫీలో. విక్రమ్ అంటారు చాలా మంది కానీ అబ్బే నో, నాకైతే ఆ సినిమా పెద్దగా ఎక్కలేదు భయ్య. సో ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక రివ్యూలోకి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అనే దానికంటే ఇంకా మొత్తం గురించి మాట్లాడుకుంటే భయ్య సినిమా గురించి. అండ్ ఫస్ట్ రజనీ గారి గురించి మాట్లాడుకోవాలి. రజనీ గారికి మంచి ఎలివేషన్సే పడ్డాయి భయ్య సినిమాలో, అందులో ఎటువంటి సందేహం లేదు. రజనీ గారికి అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఒకటి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి సీన్లు పడ్డాయి. అండ్ ఓవరాల్గా సినిమా చాలా ఎంగేజింగ్గా తీసుకుంటూ పోతున్నాడు అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా ఒక మన లేసే సీక్వెన్స్ ఎక్కడ రాదు. ఇంకా నాగార్జున గారి క్యారెక్టర్ చూసుకుంటే అక్కడ విలనిజం క్యారెక్టర్ ఆయన ఎందుకు ఒప్పుకున్నాడో, ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన కర్మకాయలు ఆయనకి తెలియాలి. సో విలనిజం క్యారెక్టర్ అంటే నిజంటే ఆ స్కోప్ ఎలా ఉంటుందంటే సినిమాలో ఏ సర్టిఫికేట్ సినిమా ఇచ్చారో రక్తపాతం చూపిస్తాడేమో అనుకున్నా. లిటరల్లీ ఏ సర్టిఫికేట్ బొక్క ఈ సినిమాకి ఎందుకు ఇచ్చారో తెలియదు. ఇంకా చెప్పాలంటే నాగార్జున గారి క్యారెక్టరైజేషను ఎక్కడ కూడా సెటిల్డ్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎలా ఉంటుందంటే క్యారెక్టరు విలన్ వచ్చాడు అంతే, ఏముండదు ఇక్కడ. బ్లడ్ బ్లడ్ ఆయిల్ బాయిల్ ఎక్కడ కనపడదు భయ్య. విలనిజం అనేది చాలా సెటిల్డ్గా వెళ్ళిపోతుంది. కామ్గా వచ్చాడు, కామ్గా పని చూసుకున్నాడు, కామ్గా వెళ్ళిపోయాడు, అంతే. ఇలా ఉంటుంది అనమాట విలనిజం. నిజంగా నాగార్జున గారిని బాగా వాడుకోవాలనిపించింది, వాడుకోవాల్సింది బాగా. నిజంగా వాడుకోలేదు భయ్య సినిమాలో మాత్రం. ఇంకా నెక్స్ట్ మలయాళం యాక్టర్ ఒకరు అయితే ఉన్నారు భయ్య, ఒకరు అతను పేరు శోభన్న ఏమో భయ్య పేరు, ఇఫ్ ఐ ఆమ్ కరెక్ట్ నన్ను అయితే కరెక్ట్ చేయండి. సో అతని క్యారెక్టర్ మాత్రం నాకు బాగా నచ్చింది భయ్య. క్యారెక్టర్ ఉన్నంత వరకు నాకు రజనీకాంత్ క్యారెక్టర్ అండ్ ఈయన క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ ఆయన స్టోరీ కొంచెమే ఉన్నా కానీ బాగుంది భయ్య. ఆయన స్టోరీ మాత్రం ఆయన ఉన్నంత వరకు నాకైతే చాలా బాగుంది. బట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉపేంద్ర క్యారెక్టర్ భయ్య. ఉపేంద్ర క్యారెక్టర్ మాత్రం నిజంగా అంటే నాకు థర్డ్ ఆయనే బాగా హైయెస్ట్ అనిపించాడు ఈ సినిమాలో. నిజంగా చాలా బాగుంది. ఆయన క్యామియో మాత్రం అదర కొట్టేశాడు ఉన్నంతసేపు. అండ్ రజనీకాంత్ గారు అండ్ ఆయన ఇద్దరు చెప్పొచ్చో లేదో, రజనీకాంత్ గారు ఆయన ఇద్దరు వస్తారు. ఆ ఫైట్ సీక్వెన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ఆయన ఇద్దరు స్క్రీన్ ప్లేస్ మాత్రం బాగుంటుంది అనమాట. సో నిజంగా వీళ్ళిద్దరు ముగ్గురు హైలైట్ భయ్యా సినిమాకి. ఇంకా నెక్స్ట్ అమీర్ ఖాన్ గారు కూడా చెప్పాలి. ఎందుకు వచ్చాడో ఎందుకు పోయాడో ఆయనకే తెలియదు. అసలు అనవసరం ఈయన, అసలు అనవసరం అంతే. ఏదో హిందీని లాగదామని కలెక్షన్స్ తీసుకున్నట్టున్నారు కానీ బొక్క సినిమాలో ఈయన ఒక పెద్ద బొక్క, ఏం లేదు డొల్ల. సో ఈయన పెట్టుకున్న ఒకటే పెట్టుకోకున్నా ఒకటే, ఇంపార్టెన్స్ ఇవ్వలేదు భయ్య పాపం అమెరికన్ గారికి. నిజంటే అస్సలు ఏం బాలేదు. ఇక మౌనిక సాంగ్ వస్తుంది భయ్య, అప్పటికే నీరసం పడిపోయింటారు అనమాట ప్రతి ఒక్కడు కూడా. విజిల్స్ వేయాలనిపించదు, కేక్ వేయాలనిపించదు, ఏం వేయాలనిపించదు, అసలు ఎందుకు కూర్చోాలమో అనిపించదు, ఎందుకు కూర్చున్నామో తెలీదు. సో మొత్తానికి అలా వెళ్ళిపోతూ ఇంకా ఫస్ట్ హాఫ్ అలా గడిచిపోతూ ఉంటుంది. సో మొత్తానికి ఇంకా సెకండ్ హాఫ్లో చూసుకుంటే ఇక ఒక 2-3 ట్విస్టులు రివీల్ చేస్తారు భయ్య. డీసెంట్గా ఉంటాయి ట్విస్టులు మాత్రం బాగుంటాయి. అండ్ ఫ్లాష్ బ్యాక్ రజనీ క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంటుంది, బాగా డిజైన్ చేస్తారనిపించింది నాకైతే. చాలా బాగుంటుంది భయ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం. సో సెకండ్ హాఫ్లో ఈ పాజిటివ్స్ ఏమైనా ఉంటాయంటే ఒక ట్విస్ట్ 2 ట్విస్టులు అండ్ ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంటుంది అంతే భయ్య. ఇక ఎక్కడ ఇంకా అదేదో వస్తుంది క్లైమాక్స్, వేస్ట్. ఆ క్లైమాక్స్ గురించి అసలు క్లైమాక్స్లో ఎంత ఐపీ ఇవ్వాలి ఇంతమంది క్యారెక్టర్లను పెట్టుకొని, ఏమీ లేదు డొల్ల అక్కడ. సో మొత్తానికి సినిమా మాత్రం ఓకేగా ఉంది భయ్య. అంతేగాని ఎక్కడా కూడా ఒక ఐప్ ఇచ్చే క్యారెక్టర్, ఒక ఐప్ ఇచ్చే విజువల్, ఒక ఐప్ ఇచ్చే సీన్ ఎక్కడ కూడా కనపడలేదు నాకైతే. సో మీకేమైనా కనిపించిందమ్మా తప్పకుండా మా కాంట్రోల్లో తెలియజేయండి. సో నాకైతే సినిమా యావరేజ్ అంతే, అంతకుమించి ఏమీ లేదు.
సో ఇది నా రివ్యూ అయితే. మరి మీకేమనిపించింది? సో ఈ సినిమా చూసిన వాళ్ళు ఏమైనా ఉంటే తప్పకుండా మన కాంట్రోల్ తెలియజేయండి. ఇంకెందుకు కలిసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ వైబ్స్.